హాయ్ సినీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా వరల్డ్. ఈరోజు మనం బాహుబలి ది ఎపిక్ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. మూవీ నాకు ఎలా ఉంది అంటే, నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మూవీ కట్ చాలా షార్ప్గా ఉంది, చాలా ప్రిసైజ్గా ఉంది, మోస్ట్లీ స్టోరీ ఓరియంటెడ్గా ఉంది. ఈ బాహుబలి ఎపిక్లో ఏ సీన్స్ని కట్ చేశారు ఎడిటింగ్లో అని నేను చెప్పను కానీ, బట్ ఏవైతే మనకి అన్నెసరీ అనిపించాయో బాహుబలి వన్లో టూలో మోస్ట్ ఆఫ్ ద సీన్స్ని కట్ చేసేసారు. అండ్ చాలా వరకు సాంగ్స్ని తీసేశారు ఈ మూవీ కట్లో. బాహుబలి పార్ట్ 1 నుంచి పార్ట్ 2 నుంచి చాలా మూవీ సీన్స్ని తీసేసిన, యాజ్ ఎ స్టోరీగా చూసినప్పుడు తీసేసిన సీన్స్ ఏవి కూడా స్టోరీ ప్రోగ్రెస్ని పెద్దగా ఎఫెక్ట్ చేయవు. ఈ మూవీకి రాజమౌళి గారు, రానా అండ్ ప్రభాస్ గారు ఒక ప్రమోషనల్ చిట్ చాట్ వీడియో చేశారు. ఆ వీడియోలో రాజమౌళి గారు ఈ మూవీ ఇంటర్వెల్కి ఒక సర్ప్రైజ్ ఉంటుందని చెప్పారు. ఆ సర్ప్రైజ్ ఏమిటి అంటే బాహుబలి యానిమేటెడ్ సిరీస్ యొక్క టీజర్. అండ్ ఆ టీజర్ ఇంటర్వెల్లో వచ్చినప్పుడు నాకైతే చాలా బాగా నచ్చింది. ఐ హోప్ మీ అందరికి కూడా చాలా బాగా నచ్చింది. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను కానీ, బట్ అది మీరు థియేటర్లో చూసి ఎక్స్పీరియన్స్ చేసి ఎంజాయ్ చేయండి. ఈ రీ రిలీజ్ వెర్షన్ని రాజమౌళి గారు తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం వెర్షన్స్లో కూడా రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ రీ రిలీజ్ వెర్షన్ కోసం రాజమౌళి గారు చాలా సీన్స్ని కలర్ కరెక్షన్ చేశారు. మీరు ఈ మూవీకి టికెట్స్ బుక్ చేస్తూ ఉంటే తప్పకుండా 70mm స్క్రీన్స్లో కానీ, లేదంటే ఐమాక్స్ స్క్రీన్లో కానీ, అండ్ డాల్బీ అట్మాస్ ఉండే థియేటర్స్లో కానీ ఈ సినిమాని ప్రిఫర్ చేయండి చూడడానికి. ప్రిఫరబుల్లీ మీరు ఈ మూవీని మీ ఫ్రెండ్స్తో పాటు సింగిల్ స్క్రీన్స్లో చూడడానికి ట్రై చేయండి. ఈ బాహుబలి సిరీస్ మన తెలుగు సినిమా ఖ్యాతిని ఒక 100 స్టెప్స్ ముందుకు తీసుకెళ్ళిపోయింది. అండ్ 10 ఇయర్స్ తర్వాత రిలీజ్ అవుతున్న ఈ బాహుబలి ఎపిక్ కూడా 2 పార్ట్స్గా రిలీజ్ అయిన బాహుబలి మూవీని సింగిల్ పార్ట్గా ఎడిట్ చేసి రిలీజ్ చేయడం ఒక కొత్త అప్రోచ్ని తీసుకుంది. అంతేకాకుండా ఈ మూవీ ఓపెనింగ్స్తో మంచి రికార్డ్స్ని సెట్ చేసింది. అంతేకాకుండా రీ రిలీజ్ అయిన మూవీస్ అన్నిటి రికార్డ్స్ని ఈ బాహుబలి ఎపిక్ మూవీ తప్పకుండా బ్రేక్ చేస్తుంది. నేను ఈ మూవీని సింగిల్ స్క్రీన్లో చూశాను. ఈ మూవీకి వచ్చిన ఫ్యాన్స్ ఈ మూవీని చప్పట్లతో, కేరింతలతో అండ్ గోలతో బాగా సెలబ్రేట్ చేశారు. మేమందరం ఈ మూవీని చాలా బాగా ఎంజాయ్ చేశాము ఆ ఫ్యాన్స్ మధ్య. అందుకే నేను మిమ్మల్ని ఈ మూవీని సింగిల్ స్క్రీన్లో చూడడానికి ప్రిఫర్ చేయమని చెప్తున్నాను. నేను జనరల్గా మూవీ రివ్యూ వీడియోస్లో కాస్టింగ్ యొక్క పర్ఫార్మెన్సెస్ గురించి కానీ, క్రూ యొక్క టెక్నికల్ స్కిల్స్ గురించి కానీ మాట్లాడతాను. బట్ ఇది రీ రిలీజ్ అవడం వల్ల వాటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాహుబలి 1 అండ్ 2 పార్ట్స్ యొక్క టెక్నికల్ వాల్యూస్ గురించి కానీ, లేదంటే ప్రభాస్, అనుష్క అండ్ శివగామిగా నటించిన రమ్యకృష్ణ గారు వీళ్ళ యొక్క పర్ఫార్మెన్సెస్ గురించి కానీ అందరికీ తెలిసినవే. మీరు కనుక బాహుబలి మూవీస్ని మళ్ళీ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ మూవీకి టికెట్స్ బుక్ చేసుకోండి. ఈ మూవీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఇంకో విషయం ఏమిటి అంటే ఈ మూవీని ఎడిట్ చేయడం వల్ల ఈ బాహుబలి 1 అండ్ 2 మూవీస్లో మీకు నచ్చిన సీన్స్ని కూడా తీసేసి ఉండొచ్చు. ఆ తీసేసిన సీన్స్ కథ ఫ్లోని ఎక్కడ డిస్టర్బ్ చేయకపోవడం వల్ల మీరు ఈ మూవీ చూసి థియేటర్ బయటకు వచ్చినప్పుడు ఒక కంప్లీట్ స్టోరీని చూసినట్టే ఉంటుంది. అండ్ మీరు హార్డ్ కోర్ తమన్నా గారి ఫ్యాన్స్ అయితే ఈ మూవీ మిమ్మల్ని కొంచెం డిసప్పాయింట్ చేయొచ్చు. ఎందుకంటే ఆవిడవి చాలా సీన్స్ లెగిసిపోయాయి ఎడిటింగ్లో. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మీకు గనుక ఈ మా మూవీ రివ్యూ నచ్చినట్టయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మన సినిమా వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.